ఈ చిన్న మోటివేషనల్ కథ మీ యొక్క విలువను పెంచుతుంది. మోటివేషనల్ కథ పేరు 'రాయి విలువ'. ఒక పేద బాలుడు తన తాతతో కలిసి జీవించేవాడు. ఒకరోజు తాత అతనికి ఒక చిన్న రాయిని ఇచ్చి ఇలా అన్నాడు. "ఈ రాయిని అమ్మకు, కానీ దీని ధర ఎంత ఇస్తారో మాత్రమే అడుగు. ఎవరైనా కొనాలి అనుకుంటే అమ్మకుండా తిరిగి తీసుకురా" అని చెప్పారు. మొదట బాలుడు కూరగాయల మార్కెట్‌కి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఒక వ్యాపారిని కలిసి ఆ రాయిని చూపించాడు. చూపిస్తే ఆ వ్యాపారి ₹100 ఇస్తానన్నాడు. బాలుడు ఆశ్చర్యపోయి తాత దగ్గరికి వెళ్ళాడు. తాత మళ్ళీ "ఇప్పుడు దీన్ని పురాతన వస్తువుల దుకాణానికి తీసుకువెళ్ళు" అన్నాడు. అక్కడ ఒక వ్యక్తి ఆ రాయిని చూసి "ఇది చాలా ప్రత్యేకంగా ఉంది. 10,000 ఇస్తాను" అన్నాడు. బాలుడు మరింత ఆశ్చర్యపోయాడు. చివరకు ఆ తాత అతన్ని ఒక రత్నాల నిపుణుడి దగ్గరికి పంపించాడు. ఆ నిపుణుడు రాయిని చూసిన వెంటనే లేచి నిలబడి "ఇది చాలా అరుదైన రత్నం. దీని విలువ లక్షల్లో ఉంటుంది" అన్నాడు. బాలుడు ఇంటికి వచ్చి తాతను అడిగాడు. "తాతయ్య, ఒకే రాయికి 3 చోట్ల 3 రకాల విలువలు ఎందుకు చెప్పారు తాతయ్య" అని అడిగాడు. తాత చిరునవ్వుతో ఇలా చెప్పాడు. "బాబూ, నీ విలువను నిర్ణయించేది నువ్వు కాదు. నువ్వు ఉన్న వాతావరణం, నిన్ను అర్థం చేసుకునే చోట ఉంటేనే నీ నిజమైన విలువ బయటపడుతుంది" అని చెప్పారు తాతయ్య. అప్పుడు ఆ బాబు ఆలోచనలో పడ్డాడు. ఇది కరెక్టే కదా! మా తాతయ్య చెప్పింది. మన విలువను నిర్ణయించేది మనం ఉన్న వాతావరణం, మనల్ని అర్థం చేసుకునే మనుషులే కదా! అని చెప్పి ఆ బాలుడు చాలా ఆశ్చర్యపోయాడనమాట. సో, ఈ కథ ద్వారా మనకి తెలిసిన మోటివేషన్ ఏంటంటే, నిన్ను తక్కువగా చూసే చోట ఉండకు. నీ విలువను గుర్తించే వారితో, నిన్ను ప్రోత్సహించే వాతావరణంలో ఉండు. సరైన స్థలంలో ఉన్న ప్రతిభ అసాధారణ విజయాన్ని సాధిస్తుంది. ఈ రాయి విలువ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మా డైలీ వీడియో అప్డేట్స్ మీకొస్తాయి.